పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎన్నో చెప్పుకుంటాం. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం. అది కాకుండా ఆయన్ని అభిమానిస్తాం. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నారు కాబట్టి ఆయన గురించి చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అందరికీ దాని గొప్పతనం వివరిస్తూ వెళ్తున్న విధానం భారతదేశం అంతటా గమనిస్తున్నారు. అందులో భాగంగానే మన పక్క రాష్ట్రమైనటువంటి కన్నడలో ఉన్నటువంటి ఉడిపి మఠం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఆలయాల క్షేత్రం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఆయన దానికి ఒక పెద్ద కథే ఉంటుంది. ఆ ఉడిపిలో ఉన్నటువంటి పుట్టిగే శ్రీకృష్ణ మఠం దానికి సంబంధించిన అధిపతి ధర్మ పరిరక్షణకి, సనాతన ధర్మ పరిరక్షణకి, అలాగే ఆధ్యాత్మిక శక్తిని మొత్తం భారతదేశంలో విస్తరింపజేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళ దృష్టిలో కూడా పవన్ కళ్యాణ్ యొక్క ధర్మ నిరతి, అదే రకంగా సనాతన ధర్మం కోసం ఆయన పోరాడుతున్న విధానం అన్నీ పడ్డాయో ఏమో కానీ, ఆయన్ని ఆ పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి స్వామి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారు ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. బృహత్ గీతోత్సవం అనే ఒక కార్యక్రమం నిర్వహించారు. అంటే 1,00,000 మంది వాళ్ళ కంఠంతో భగవద్గీతను గానం చేశారు. ఆ శక్తి దాని నుంచి వచ్చినటువంటి వైబ్స్, శక్తి తరంగాలు భారతదేశం అంతా ఎల్లప్పుడూ కాపాడుతాయని చెప్పి మనం అనుకోవచ్చు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అటువంటి ఆ గొప్ప మఠాధిపతి, హైందవ ధర్మ సంస్కృతి పరిరక్షకులు అటువంటి వ్యక్తి ఈ సుగుణేంద్ర తీర్థ స్వామి వారు పవన్ కళ్యాణ్‌ని ఈ బృహద్గీతోత్సవానికి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా ఆయన చేసినటువంటి త్యాగాలకు, సేవలకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తించి అభినవ కృష్ణదేవరాయ అని ఒక బిరుదిచ్చారు. మిగిలిన బిరుదులన్నీ తెచ్చుకోవచ్చు, చేసుకోవచ్చు కానీ ఎటువంటి ఫలం ఆశించకుండా మన భారతదేశ శ్రేయస్సు కాంక్షించి చేసేటువంటి తపోధనులు స్వామి సుగేంద్రేంద్ర తీర్థ స్వామీజీ లాంటి వాళ్ళు అభినవ మనకి దీనికేంటి అభినవ కృష్ణదేవరాయ అని బిరుదివ్వడం చాలా చాలా గొప్ప విశేషంగా చూడాలి. ఆయన ఇవ్వడం, ఆయన ఆశీస్సులు ఇవ్వడం ఒక సందర్భానుసరించి ఇంతకుముందు ఈ ఈ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఈ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ అలాగే కొన్ని మఠాల వాళ్ళంతా గురించి భారతదేశానికి అందిస్తున్న సేవలు, ధర్మాన్ని రక్షిస్తున్న విధానంగా మన ప్రధానమంత్రి మోడీజీకి భారత భాగ్య విదిత దాత భారత భాగ్య విధాత అని చెప్పి కూడా ఒక బిరుదు ప్రదానం చేశారు. ఆ తరువాత అభినవ కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయ అంటే మనందరికీ తెలుసు. ఈ మన ధర్మం కోసం, సంస్కృతి కోసం ఎన్నో ఆలయాలు నిర్మించారు. ఆయన దాంట్లో అష్టదిగ్గజ కవులు ఉపయోగించి ఎంతో ఎన్నెన్నో మహత్కార్యాలు భగవంతుని కీర్తిస్తూ రాశారు. అది కాకుండా ఆయన ఆముక్తమాల్యద అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఇది కూడా రాశారు. సరే ఆ కృష్ణదేవరాయ కాలంలో చాలా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ధర్మం అన్ని విధాలా పరిరక్షింపబడిందని చెప్పుకుంటాం. అటువంటి శ్రీకృష్ణదేవరాయలతో పోల్చి అభినవ కృష్ణదేవరాయలు అంటే ఈ కాలంలో కృష్ణదేవరాయలు ఈయనే అన్నట్టుగా ఆ బిరుదుని ఆయన ఇవ్వడం చాలా ముదావహం. నిజంగా అటువంటి మహానుభావులు ఇవ్వడం. ఏదో ఒక సంస్థ సాంస్కృతిక సంస్థ ఏదో ఆశించి ఇచ్చిందో బిరుదు అలా కాదది. అది మనం తెచ్చుకుంటే కాదు. మనం ఏదో లాబింగ్ చేసి తెచ్చుకునేది కాదు. అటువంటి వాళ్ళు ఇచ్చారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి ఆయన మాట్లాడుతూ ప్రసంగంలో ఎన్నో అద్భుతాలైనటువంటి చెప్పారు. ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అది ఆధ్యాత్మిక శక్తి ఇది ఒక మూఢనమ్మకం కాదు. కొంతమంది అనుకున్నట్టుగా. ఇది ఆధ్యాత్మిక శక్తిని ఒక శాస్త్రీయంగా మనందరికీ చూపించే ఒక దిక్సూచి, ఒక మార్గదర్శి అని చెప్పి ఆయన చెప్తాడాయన. ఆయన మార్గదర్శనం చెప్తాడు. నేను యథాతథంగా చెప్పక్కలే ఆయన స్పీచ్ మనం వినొచ్చు కానీ అందులో ఉన్నటువంటి కంటెంట్‌లో ముఖ్యమైన పాయింట్ అంటే అది నేటి యువత ఏమనుకుంటున్నారంటే ఒక ఎర్రగుడ్డ చుట్టేసి ఒక భగవద్గీత పాత భగవద్గీతని ఎర్రగుడ్డ తుడిచి దేవుడి గదిలో పెట్టే ఒక పుస్తకంలా చూస్తున్నారు. కానీ ఈరోజు యువతకి అది ఏమిటంటే ఒక దిక్సూచి లాంటిది. అంటే మనం అందరూ కూడా కుంగిపోతూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి కుంగిపోతున్న సమయంలో అది ఒక మెంటర్‌లా ఉపయోగపడుతుంది. ఒక కోచ్, ఒక గురువులా మనకందరికీ ఉపయోగపడుతుంది. ఒక లీడర్‌లా మనకు అది దారి చూపిస్తుంది అని ఆ భగవద్గీత యొక్క గొప్పతనం చెప్తారు. అలాగే మన నిత్య జీవితంలో ఎన్నో చిన్న విషయాలు, పెద్ద విషయాలు ఒక చిన్న చిన్న కురుక్షేత్రాల్లో మనం ఉంటూ ఉంటాం. ఆ కురుక్షేత్రంలో మనందరికీ ఎలా వెళ్ళాలో దారి చూపించే ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి ఈ పదాలు ఆయన ఉపయోగించాడాయన. ప్రతి ఒక్కళ్ళు ఈ నేటి యువత అంతా కూడా భగవద్గీత గొప్పని ఈ సందర్భంగా ఆయన కొనియాడడం చాలా విశేషం. యువతంతా తీసుకోవాలి. అయోమయ స్థితిలో ఉన్న యువత, కుంగిపోతున్న యువత దానికి ఇదొక మెంటర్‌గా ఉపయోగపడుతుంది. ఒక గురువుగా ఉపయోగపడుతుంది. దిక్సూచిగా ఉపయోగపడుతుంది అని ఆయన చెప్తుంటాడు.
అలాగే ఆయన చెప్తూ, నా జీవితంలో కూడా ఒకానొక సమయంలో ఏమిటి అని ఒక కురుక్షేత్రంలో ఉన్నట్టుగా నేను భావించినప్పుడు నాకు కూడా భగవద్గీత స్మరించుకుంటే కొన్నున్నాయి. నా ప్రయోజనాల కన్నా, ఇంకో ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని కేవలం 21 సీట్లకి నేను నేను ఈ ఎలక్షన్‌లో నేను నిలబడడం జరిగింది. అంటే కురుక్షేత్రంలో అర్జునుడున్న పరిస్థితి, ఒక సంశయాత్మక స్థితి నాకు ఆ రోజు ఎదురయ్యింది. ఏం చెయ్యాలి అని. ఆ టైంలో భగవద్గీత స్మరించుకుంటే నాకు దారి చూపించింది. మళ్ళా ఇంకా ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే, సనాతన ధర్మాన్ని ఎవరో పాడు చేయట్లేదు. అది మూఢనమ్మకాలు కాదు. మనమే పరీక్షించుకోవాలి అనే చైతన్యం మనలో రావాలి. పక్క వాళ్ళు ఎవరో వచ్చి మన సనాతన ధర్మాన్ని పాడు చేశారు అనే భావన మనకెప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. మనం చైతన్యంగా ఉండాలి. మన ధర్మం యొక్క మన ధర్మాన్ని మనం ఆచరించడంలోనే మనకి ఇలాంటి విషయాలేంటి, ధర్మాన్ని విఘాతం కలిగించేవాడు ఎవడైనా ఉండొచ్చు. కానీ మనలో చైతన్యం ఉన్నప్పుడు ఏం చేయాలి? మన పక్క రాష్ట్రం తమిళనాడులోనే ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడులో. కాబట్టి మన ధర్మాన్ని ఎవరో పాడు చేయరు. మనకు మనమే దాన్ని విస్మరిస్తాం. మనకు మనమే దాన్ని పక్కన పెడతాం. అలా ఉండకుండా మనలో ఒక చైతన్యం కావాలి అని చెప్పి ఆయన చాలా చాలా అద్భుతమైనటువంటి ఆ స్పీచ్ అని చెప్పుకోవాలి. ఇంకో విషయం కాకుండా భారత రాజ్యాంగం గురించి మాట్లాడతారు అందరూ కూడా. రాజ్యాంగంలో ఉందా అది ఇది అనుకుంటూ ఉంటాం. ఈ భారత రాజ్యాంగాన్ని కూడా ఉటంకిస్తూ ఒక మాట చెప్తున్నాడు ఆయన. అదేంటంటే, భారత రాజ్యాంగం కనుక ఈ మన చేత్తో రాసిన లిఖిత లిపిని పరిశీలిస్తే ఆదిక సూత్రాల ఆ చాప్టర్ దగ్గర శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రంలో బోధిస్తున్నట్టు ఉన్న ఒక బొమ్మని అక్కడ వేశారు. ఆ బొమ్మని ఆ రాజ్యాంగంలో ఆ రోజు ఉన్నటువంటి మేధావులంతా, రాజ్యాంగాన్ని నిర్మించిన మేధావులంతా ఆ బొమ్మను అక్కడ వేయడంలో, ఆదేశ సూత్రాల విషయంలో కృష్ణుడు ఆ భగవద్గీతని ఊటంకిస్తూ వేయడం చాలా, దాని వెనకాల అర్థం ఉంది. సామాజిక న్యాయం, సామాజికంగా ఎలా ఉండాలి, బాధ్యత, సమానత్వం, సంక్షేమం, వీటన్నిటికి భగవద్గీత ఎంతో ఇచ్చింది. కొన్ని యుగాల నాటి భగవద్గీత, కృష్ణుడు పోయిన భగవద్గీత, దాన్ని అక్కడ వేయడం యాదృచ్ఛికం అనుకుంటే అమాయకత్వం. దాన్ని మనం ఫాలో అవుతున్నాం రాజ్యాంగం చెప్పడం. ధర్మాన్ని పరీక్షించే ఇది ఉంటే కనుక భగవద్గీత అయితే, న్యాయాన్ని పరీక్షణ కోసం ఈ రాజ్యాంగం ఉంది. అవే విలువలతో ఉంటుంది. ఇందులో 2 కూడా లక్ష్యం సమాజ శ్రేయస్సు, సమాజ శాంతి, కరుణ, ఒక మంచి సమాజాన్ని చెప్తూనే ఉంటుంది. కాబట్టి భగవద్గీత గొప్పతనాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తన మాటల్లో చాలా చెప్పారు. అసలు నిజంగా చూస్తే ఆయన ఒక మాట అంటాడు, నేను ఈ ఉడిపి మఠానికి వచ్చిన ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో నేను ఇక్కడ రాలేదు. ఒక ధర్మాన్వేషిగా వచ్చాను. ఒక ధర్మాన్ని అన్వేషణ చేస్తూ వచ్చాను. ఈ మహానుభావుల ఆశలు తీసుకున్నాను. ఈయన ఈ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ గురించి మాటల్లో చెబుతూ, ఈ స్వామీజీ కోటి భగవద్గీత పుస్తకాలు రాయించే ఒక మహా యజ్ఞం, బృహత్ యజ్ఞంలో ఈయన ఇదయ్యారు. మన భారతదేశంలో 1,00,00,000 మంది చేత భగవద్గీత పుస్తకాన్ని ఆయన రాయించే ఒక మహాయజ్ఞానికి సక్సెస్ఫుల్గా చేశారు. 1,00,000 మందితో భగవద్గీత పారాయణ విధానం చేశారు. ఇదంతాయే మన భారతదేశానికి ధర్మ పరిరక్షణలో నిలబడుతుంది. అంతటి మహానుభావుడు ఆయన, ఆయనకి ఇక్కడ ఇలా రావడం ఆనందంగా ఉందని చెప్తూ, ఆయన ఆశీర్వచనం నేను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా ఇందులో ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే, సనాతన ధర్మం ఎలాగా ఏంటి మనమే పరీక్షించుకోవాలి, మనమే పాడు చేసుకుంటున్నాం. ఆయన మాటల్లో భావం, మనలో చైతన్యం రావాలి. సనాతన ధర్మం అంటే ఏదో కేవలం మూఢనమ్మకాలకి ప్రతీకగా చూడకండి. ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి దోహదపడే శాస్త్రీయ విలువలు ఎన్నో ఈ సనాతన ధర్మం సూచిస్తుంది, బోధిస్తుంది అనే మాట చెప్పారు. మామూలుగా కృష్ణుడు ఏదో కురుక్షేత్రంలో వాళ్ళెవరికో చెప్పలే, మనందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పారు. అందుకే రాజ్యాంగం రాసేటప్పుడు కూడా ఆ మహానుభావులంతా, రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా అక్కడ ఆ కురుక్షేత్రానికి సంబంధించిన కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి ఆ బొమ్మను అక్కడ వేశారు అని అది కూడా చెప్పారు. ధర్మాన్ని మన భగవద్గీత కాపాడుతూ ఉంటే, న్యాయాన్ని రాజ్యాంగం కాపాడాలన్నది 2 ఉద్దేశం. ప్రజాశ్రేయస్సు, శాంతి, కరుణ, దయ, మంచి సమాజం, సమసమాజ సమాజం, ఈ ధర్మ పాలన, ఇవన్నీ అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. ఈ కార్యక్రమంలో ఇదేమి రాజకీయాలకి ప్రమోషన్గా ఇదేమీ కాదు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారు, నేను ఏదో ఓట్లు పడాలి, ఇంకోటి పడాలని నేను ఏ రోజు నేను ఆశించను. నా కర్తవ్యం చేస్తుంటాను. ఒక నిష్కామ యోగి అనే ఒక పదం ఉంటుంది. అంటే ఎటువంటి కామం లేకుండా తన పని తను చేసుకుంటూ నిష్కామంగా, అది నిష్కామ యోగం గురించి భగవద్గీత చెప్తుంది. నేను అదే రకంగా నేను వెళుతూ ఉంటాను. నా పని నేను చేసుకుంటూ ఉంటాను. నేను చెప్పాల్సింది నేను చెప్తూ ఉంటానని కూడా, అంటే ఒక రకంగా నిష్కామ సాధకుడు,
నిత్యం నిష్కామం గురించి ఆలోచించి ఎటువంటి కామం లేకుండా 10 మందికి పని చేయాలి. 10 మందికి 10 మంది కోసం పరిశ్రమించాలనే తత్వాన్ని ఆయన నాది ఉంది. నేను అందుకే భగవద్గీత ఫాలోయర్‌ని. సాక్షాత్ కృష్ణ భగవానుడు. అటువంటి భగవద్గీతని బాగా గట్టిగా నమ్ముతాను అని చెప్పి ఆయన దాని గురించి చెప్పారు. ఇక్కడ సనాతన ధర్మం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి అనేది చెప్పారు. యూత్ అందరూ కూడా భగవద్గీత ఖచ్చితంగా భగవద్గీతని చాటి దాని ద్వారా దాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకోవాలనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. చెప్పి ఎటువంటి వాటికి తావివ్వకుండా అంటే ఆయన హృదయాన్ని ఆ మహానుభావులు తపస్సంపన్నులు తపోధనులు వాళ్ళకి ఎవరి పేపర్ కటింగ్స్ లేదా ఎవరి ఇది అక్కర్లేదు. వాళ్ళ కళ్ళతో చూస్తే దూరదృష్టిలో పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన ఏం చేశాడు భారతదేశానికి సనాతన ధర్మ పరిరక్షణకి అలాగే అనేది వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. అటువంటి మహాయోగ పురుషులు సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈయన పిలిచి లేకపోతే ఇంతమంది ముఖ్యమంత్రులు ఇంతమంది వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలవలేదే. అలాగే ఎంతో మన ఆ కృష్ణదేవరాయ సమయంలో నిజంగా రామరాజ్యం ఉంది. ఆ రాసుల కింద రత్నాలు పోసి అమ్మేవారు. ప్రజలందరూ కూడా అంత సుఖశాంతులతో ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి కృష్ణదేవరాయ మీద ఆయన ఒక అవార్డు తయారు చేసి అభినవ కృష్ణదేవరాయ అని పవన్ కళ్యాణ్కి ఒక బిరుదు ప్రదానం చేయడం నిజంగా ఎంతైనా ఆనందదాయకం. నిజంగా ఏంటి ఏం చేస్తున్నారో ఇదేదని చెప్పేసి మనమేమి రాజకీయ విమర్శలకు ఇక్కడ తావులేదు. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక పుణ్యభూమి ఉడిపి. అలాగే పవన్ కళ్యాణ్ అక్కడ ఒక కిటికీలోంచి కనకదాస్ కిటికీ అని ఏదో అంటారు, చిన్న కిటికీలోంచి చూడాలి మన స్వామివారిని. ఆ స్వామివారిని దర్శించుకోవడం, అలాగే స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఆయన చేతుల మీదుగా అభినవ కృష్ణ దేవరాయ అని అనిపించుకోవడం నిజంగా ఆంధ్రులందరికీ ఇంకా మాట్లాడితే తెలుగు వాళ్ళందరికీ ఇంకా మాట్లాడితే భారతీయులందరికీ కూడా చాలా గర్వంగా ఉన్న విషయం. నిజంగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు, సనాతన ధర్మం పరిరక్షణ కోసం శ్రమిస్తున్నటువంటి ఆ సనాతన ధర్మం అంటే ఏదో తప్పు, పరధర్మాన్ని ఏదో కించపరిచాం అని మనల్ని మనం తక్కువ ఆ సనాతన ధర్మం అంటే ఏముందని పెదవి విరిచేయడం, ఇదొకటి పాయింట్ బుచ్చుకు తిరుగుతున్నాడు. లేదు 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 ఒక ఆయన చేస్తున్న ధర్మ రక్షణ పోరాటానికి మన ప్రధానమంత్రి ఇప్పుడు ఇందాక చెప్పిన భారత భాగ్య విధాత అంటే భారతదేశానికి భాగ్యాన్ని రాసే సృష్టికర్త బ్రహ్మ లాంటి వాడు అని దాని అర్థం. భారత భాగ్య విధాత జనగణమన ఆ పాటలో అందులో వస్తుంది, అది మన జాతీయ గీతంలో. ఆయనకు ఆ బిరుదు వచ్చినటువంటి మోడీ గారు కూడా సనాతన ధర్మ పరీక్షణలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని ఆయనకి గుర్తించారు. చాలామంది ఇప్పటికే ఎన్నో మఠాలు పీఠాలు ఈ సనాతన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తున్న వీళ్ళందరికీ అది పూర్తిగా మళ్ళా పునఃవైభవం సనాతన ధర్మం అందరూ ఆచరించాలి. తద్వారా భారతదేశం సనాతన ధర్మ దేశం హైందవ దేశంగా వెళ్ళాలి. ఈ సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శం కావాలని తపనతో పోరాడుతున్నటువంటి ఇటువంటి నిష్కామ యోగులు వీళ్ళు పోరాడుతున్నారంటే ఏదో ఆశిస్తాం. ఆయన వెళుతూ అందరినీ భగవద్గీత చదవాలని ఇటువంటి వాళ్ళు చెప్తే వింటారు యూత్ అంతా. ఆయనకి అటువంటి ఫాలోయింగ్ ఉంది. ఎవరో చెప్తే వినకపోవచ్చు, అదేదో భగవద్గీత అంటే ఏముంది లేదో అనుకోవచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఆయన మార్గదర్శి ఎంతోమంది యువతకి. ఆయన చెప్తే భగవద్గీత చదువుతారు, ఇంకోటి చదువుతారు. సనాతన ధర్మాన్ని కూడా ఆచరిస్తారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు. ధర్మో రక్షిత అని దాన్ని కూడా మన ఉపనిషత్తు వాక్యాలను కూడా ఆయన తెలియజేస్తూ ధర్మాన్ని మనం రక్షించుకుంటే అది నిత్యం మనల్ని రక్షిస్తుంది. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనే అర్థవంతమైనటువంటి ఆ వాక్యాన్ని కూడా ఆయన ఆ మాటల్లో పాల్గొనడం. ఇలాంటి విషయాలు ఎందుకంటే మనం రెగ్యులర్ మీడియా వాళ్ళు చేయకపోవచ్చు, దీంట్లో ఏముందని చెప్పేసి, లేదంటే ఇంతే కదా అని ఎవరి మీడియాలు వాడవు కదా. కానీ ఇది అందరూ కూడా వినదగ్గ విషయం. సనాతన ధర్మ నిష్కామ యోగి పవన్ కళ్యాణ్కి ఒక అద్భుతమైన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మికమైన శక్తి ఉన్నటువంటి ఒక ఉడిపి మఠాధిపతులు అభినవ కృష్ణదేవరాయ అని బిరుదుని ఇవ్వడం ఎంతైనా ఆనందదాయకం, ఎంతైనా ముదావహం అని చెబుతూ ఆ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి మనం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వచనం తీసుకుని మనం కూడా ఆయనకి శతకోటి నమస్కారాలు అర్పిద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సనాతన ధర్మ విస్తరణ, సనాతన ధర్మ పరిరక్షణలో మనం కూడా పాల్గొవాలి. అది ఆయన ఒక్కడిదే కాదు, ఇది మన దేశం భారతదేశం సనాతన ధర్మ దేశం. ఇందాక చెప్పుకున్నట్టుగా మనది ఒక వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఇందులో ఎంతోమంది యుగ పురుషులు పుట్టారు. యుగయుగాలండి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మహనీయులు పుట్టినటువంటి మన భూమిలో సనాతన ధర్మ పరిరక్షణ ఎన్ని యుగాలైనా కూడా అలాగే
పరిడి వెళ్ళాలని చెప్పి ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న ఆ సనాతన ధర్మ బాటలో మనందరం కూడా నడిచి తరిద్దాం. ఆయన చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత తీసుకుని దాన్నే మార్గదర్శిగా భావించి మన జీవితాన్ని సుగమం తీసుకుందాం. సుగుణేంద్ర తీర్థ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు.